తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాయచోటి జాతీయ రహదారి రింగు రోడ్డు అభివృద్ది పనులను అధికారులు నాయకులతో కలిసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు జరగకుండా మొదలపల్లి రోడ్లో సుమారు 7.5 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు. ఎవ్వరికీ ఏ విధమైన ఆటంకాలు లేకుండా 120 అడుగుల రోడ్డును మాత్రమే తీసుకోవడం జరుగుతుందని, దాంట్లో ఫ్లైఓవర్ పనులకు సంబంధించి చుట్టుపక్కల కాలనీ వాళ్లకు ఏ సమస్యలు రాకుండా డ్రైనేజీ సర్వీసెస్, రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. అందరికీ నమస్కారం. రాయచోటి పట్టణం అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఇక్కడ రాయచోటి బైపాస్కి సంబంధించి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకు ఇక్కడ ఉన్న స్థానికులతో అలాగే ఎన్హెచ్ అధికారులతో సమావేశం జరిగింది. ముఖ్యంగా ఎవరికి ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా పట్టణంలో ఉన్న ఎవరైతే ఇండ్లు ఉంటాయో వాళ్లకు, అలాగే నేషనల్ హైవే స్పీడ్కి సంబంధించి అలాగే నేషనల్ హైవేలో పోయే వెహికల్స్ కూడా ఎక్కడ ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా ఇక్కడ మదనపల్లి రోడ్లో ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నాం. సుమారు 7.5 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు రాయచోట్లో కడప, అలాగే గండి రోడ్డు, అక్కడి నుంచి గాలివీడు రోడ్డు, అక్కడి నుంచి మదనపల్లి రోడ్డు నుంచి ఇప్పుడు పీలేరు రోడ్డు వరకు కూడా డబుల్ లేన్ రోడ్డు నీట్గా కొత్తగా నిర్మాణం చేపడుతున్నాం. ఈ వర్క్ అంతా వచ్చే 6 నెలల్లో పూర్తవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ చిన్న సమస్యలు కూడా అధికారుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఎవరికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా 120 అడుగులు ఏదైతే ముందు గవర్నమెంట్ నిర్దేశించారో ఆ 120 అడుగులు రోడ్డును మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. దానిలో ఫ్లైఓవర్కి సంబంధించి చుట్టుపక్కల 2 పక్కల కూడా ఇక్కడ ప్రయాణించే వాళ్లకు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు, రేపు రాబోయే కాలంలో కాలనీ వాళ్ళకు కూడా ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా అక్కడ కూడా డ్రైనేజ్ అలాగే సర్వీస్ రోడ్ల నిర్మాణం కూడా చేపడతామని తెలియజేసుకుంటాం. కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలో మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు. పొద్దుటూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాలతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. సాగు చేసిన వరి, పత్తి, కంది, మినుము పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. రబీలో బుడ్డ శనగ సాగు కోసం పొలాల్లో వేసిన ఎరువులు నీటిలో కొట్టుకుపోయాయని అన్నారు. ఈ పరిస్థితిలో రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించాలని అన్నారు. 3 రోజులైనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాల్లో నీళ్లున్నాయి. చాలా పంటలు నీళ్ళల్లో ఈరోజు కూడా మునిగి ఉన్నాయి. కంది, పత్తి, మినుము ఈ పంటలన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయి కుళ్ళిపోయే పరిస్థితిలో పంటలు ఉంటున్నాయి. నా సొంత పొలం అయితే నాది 2 ఎకరాలు కంది చచ్చిపోయింది కూడా. 2 ఎకరాలు నీళ్లు నిలబడి చచ్చిపోయింది. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన రైతులందరూ కూడా పంట పొలాలు నష్టపోయి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పటికి కూడా నీళ్లు పోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మన రాజుపాలెం మండలంలో చాలా వరకు శనగ వేస్తారు, బెంగాలీ గ్రామ్. ఈ బెంగాలీ గ్రామ్ వేసే వాళ్ళు పొలాలలో సతవులు ఎత్తుకొని ఎరువులన్నీ ఎత్తుకొని సుమారుగా 20 రోజులు అయిపోయింది. ఆ 20 రోజులైన కారణంగా, నిరంతర వర్షాల కారణంగా ఆ భూముల్లో గడ్డి విపరీతంగా పెరిగిపోయింది. ఆ సత్తువ గడ్డి తీసుకుంటుంది. అక్కడ పొలాలలో వాళ్ళు రైతులందరూ సత్తువలు ఎత్తుకొని మనం శనగ వేసుకోవాలని వాళ్ళందరూ కూడా ముందుగా మనం ఎరువులు ఎత్తిన తర్వాత మళ్ళీ వర్షం వస్తే ఆ వర్షాలలో శనగ పంట విత్తుకోవాల్సి ఉంది. అయితే ఈ వర్షాల కారణంగా నిరంతరము పడే వర్షాలు, ఒక 20 రోజుల నుంచి నిరంతరం పడే వర్షాల కారణంగా ఆ సత్తువని ఎత్తుకునే సత్తువంతా గడ్డికే పోతుంది. ఆ గడ్డికే సత్తువంతా పోతుంది కాబట్టి రేపు పైరు వేస్తే పంటకు బెంగాల్ గ్రామ్ అనే శనగ పంటకు సత్తువ వచ్చే పరిస్థితి ఉండదు. ఈ విధమైన పరిస్థితుల్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. వరి పంటకు కూడా విపరీతంగా తెలుగు ఆశిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ముసురు బట్టి ఉంటుంది కాబట్టి ఆ ముసురు కారణంగా తెగుళ్ళు అనేది వరి పంటను కూడా ఆశిస్తున్నాయి. ఈ మాదిరిగా పత్తి, కంది, మినుము, వరి పంటలన్నీ కూడా బాగా తగ్గు ప్రాంతాలలో ఉండబడిన బంకలు, నదులు ప్రవహించే ప్రాంతాలలో తగ్గుగా ఉండబడిన వరి పంటలు కూడా బాగా పొలాలలో నీళ్లు బారి దెబ్బతిని భూమికి ఖర్చుకొని పోయినాయి. ఈ పరిస్థితుల్లో రైతులు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఏమాత్రము రైతుకు
ఏ ప్రభుత్వాలు కూడా పెద్దగా సాయం అందించని పరిస్థితులు ఉన్నాయి. రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈ మాదిరిగా రైతులు 1-2 సార్లు పైర్లు, కంది పైర్లు, మన పత్తి పైర్లు, మన మినుము పైర్లు వేసుకుంటా ఉండబడినప్పటికీ కూడా వాళ్ళు అధిక వర్షాల కారణంగా ఈ పంటలన్నీ మునిగిపోయి కుళ్ళిపోయే పరిస్థితి గ్రామీణ ప్రాంతాలలో ఉంది. మనం వేరుశెనగ మన బెంగాలీ గ్రామ పైరు శనగ వేస్తామని విత్తుకునే పంటలో అంతా గడ్డిపడి ఆ గడ్డి విత్తుకునే సతవులంతా గడ్డి తినిపోయే పరిస్థితి ఉంది. ఇంకా 15 రోజులకు 10 రోజులకు కానీ ఇప్పటి నుంచి వర్షాలు పడకుండా ఉంటే ఇంకా 10 రోజుల తర్వాత కూడా పొలాలలో రైతులు దిగే పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే ప్రారంభించి రైతును ఆదుకుంటే రైతు 2వ పంట వేసుకునే పరిస్థితి అయినా రైతుకు కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఏదో ఒక రకమైన ఆర్థిక పరిస్థితి రైతుకు వెంటనే కల్పించి 2వ పంటకు మళ్ళీ 3వ పంట వేసుకునేదానికి కూడా ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్క శనగ, పత్తి, మినుము పూర్తిగా దెబ్బతినిపోయినాయి. కాబట్టి వెంటనే ఆర్థిక సాయం అందిస్తున్న తప్ప రైతు 2వ పంట వేసుకునే అవకాశం లేదని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నెల్లూరు జిల్లా మునుబోలు బద్వేల్ క్రాస్ రోడ్లోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం కోటి సోమవారం విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తామని తెలియజేశారు. 3 నదులు కలిసి పారే ఏరు ఆలయం పక్కన ఉందని, ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో గంగమ్మ తల్లి స్వామివారి పాదాలు తాకడం జరుగుతుందని తెలియజేశారు. ఈ ఆలయం పరశురాముడి చేత నిర్మించబడిన ప్రాచీన దేవాలయమని తెలియజేశారు. प्रतिपत्तये जगदः पितरौ वंदे पार्वती परमेश्वरौ मनबोलु ग्रामं बद्वेल रोड లో వెలిసినటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామివారి దేవస్థానం పరశురాముల వారి చేత ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానం అత్యంత పవిత్రమైనటువంటి స్థలం అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయాల్లో ఈ సంగమేశ్వర స్వామి దేవాలయం ఒకటి పరశురాముల వారి 7 దేవాలయాల్లో ఒకటైనటువంటి ఈ సంగమేశ్వర స్వామి దేవాలయం ఒకటి ప్రతి సంవత్సరము కార్తీక మాసం యందు ఈ యొక్క సంగమేశ్వర స్వామి వారికి పక్కనే ఉన్నటువంటి 3 నదులు కలిసి పారేటువంటి ఏరు ఆ ఏట్లో నీళ్లు వచ్చి ఆ సంగమేశ్వర స్వామి వారి పాదాల చెంతకు చేరడము ఆ గంగమ్మ తల్లి ఆ స్వామివారి తాకి వెళ్ళడము ఇది తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ అత్యంత పవిత్రమైనటువంటి స్థలం ఈ సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో ఆ స్వామివారి వద్దకు ఈ గంగమ్మ చేరడము గొప్ప విషయం అలాగే ఈ స్వామివారిని ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది ఈ పవిత్రమైనటువంటి స్థలము పరశురాముల వారి చేత ప్రతిష్ఠించబడినటువంటి దేవాలయము స్థలము అట్లా ఈ గంగమ్మ ఈ స్వామివారిని చేరడం గొప్ప విషయం చాలా పవిత్రమైనటువంటి స్థలం
50 మంది భక్తులు ఇచ్చేసి ఆ స్వామివారిని దర్శించవలసిందిగా కోరుతూ 6 దేవాలయాల తర్వాత 7వ దేవాలయం ఈ దేవాలయం. ఈ దేవాలయం గొప్ప విశిష్టత ఏంటంటే తూర్పు ద్వారం గుండా వచ్చి ముందు అమ్మవారి దర్శనము, తర్వాత స్వామివారి దర్శనము, చివరన గణపతి దర్శనం చేసి ఈ దక్షిణ ద్వారం గుండా బయటికి వెళ్ళడము ఆనవాయితీ. ఈ దేవాలయం ఎందువల్ల ఇంత గొప్పది అంటే శనేశ్వరుడు పాప విమోచనార్థము ఈ యొక్క పరశురాముల వారు ఈ దేవాలయం నిర్మించారు. ఈ యొక్క తూర్పు ద్వారం గుండా వచ్చి అదే ద్వారం గుండా వెళ్ళేసరికి ఆ శనేశ్వర వారు మళ్ళీ పట్టుకునేవారు. ఆయనకు ఇట్లా ఉండేసరికి 7వ దేవాలయం అటువంటి ఈ దేవాలయము తూర్పు ద్వారం ఒకటి, అమ్మవారికి ఎదురుగా దక్షిణ ద్వారం ఒకటి, 2 ద్వారాలుగా నిర్మించి ఈ దేవాలయం గుండా బయటికి వెళ్ళడము, ఈ ద్వారం గుండా బయటికి వెళ్ళిన తర్వాత పాప విమోచనం అవ్వడము దేవాలయము విశిష్టత. అట్లా ఈ గంగమ్మ ఈ స్వామి చెంతకు చేరడము సకల పాపహరణం. శ్రీ సంగమేశ్వర స్వామి వారి దర్శనం, శ్రీ సంగమేశ్వర స్వామి వారి దర్శనం అత్యంత పవిత్రమైనటువంటి ఈ సంగమేశ్వర స్వామి వారికి ఈ గంగమ్మ ఇక్కడి పాదాల చెంతకు చేరడము చాలా గొప్ప విషయము, చాలా అదృష్టము. ఇట్లాంటి దర్శనము మళ్ళీ మనకు దొరకాలి అన్న సంవత్సరం రోజులు వేచి ఉండవలసిందే. కాబట్టి వీలైనంత వరకు భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేయవలసిందిగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీ వర్షం కారణంగా వెలిగొండ టన్నెల్ నుంచి 250 మంది కార్మికులను పడవల ద్వారా సురక్షితంగా తరలించాం. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు వెల్లడి. మోంతా తుఫాన్ నేపథ్యంలో రైతులెవరూ ఆందోళన చెందవద్దన్న మంత్రి అచ్చెన్నాయుడు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని భరోసా. బాపట్ల జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన. పునరావాస కేంద్రాలను సందర్శించి సౌకర్యాలపై ఆరా. మదనపల్లి రోడ్లో సుమారు 7.5 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం. అధికారులు నాయకులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.